దూసుకొని ముందుకు వెళ్తుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియపరచడం జరుగుతుంది. కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి ఎంతో దోహదం చేస్తుందని కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, అమరావతికి అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ ఏపీలో కారిడార్ల పూర్తి కోసం నిధులు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలయిక వల్ల రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందన్నారు జనసేన నేత. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు టీడీపీ నేత రెడ్డి నాగరాజ్. పలు సందర్భాల్లో మాట్లాడటం, దాన్ని గౌరవించి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా వారి యొక్క కేబినెట్ సహచార మంత్రులు, కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు, వీరందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఈవేళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర నాయకత్వం, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందడుగు వేస్తుంది అనే దానికి ఉదాహరణ మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్రానికి ఏకైక రాజధానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి దానికి కట్టుబడి అప్పటికే గత ప్రభుత్వ కాలంలో కొన్ని వేల కోట్ల రూపాయలు రాజధాని అభివృద్ధి కోసం కేటాయించారు. దాని పరంపర కొనసాగిస్తూ అమరావతి ఏకైక రాజధానిగా ఈవేళ 15,000 కోట్ల రూపాయలు కేటాయించి ఇంకా అభివృద్ధికి అవసరమైనంత నిధులు ఇస్తాము అని చెప్పేసి కేంద్ర నాయకత్వం వేళ ఆంధ్రప్రదేశ్కు భరోసా ఇచ్చింది. అదేవిధంగా పారిశ్రామికంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మౌలిక వస్తువులను ఉపయోగించుకుని మన విశాఖపట్నం నుంచి చెన్నై వరకు కూడా పారిశ్రామిక కారిడార్కి సంబంధించి అత్యధిక శాతం నిధులు ఇవ్వటం, ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి ఏదైతే అమరావతికి చుట్టూ ఉన్నటువంటి బాహ్యవలం ఏదైతే ఉందో ఆ బాహ్యవలానికి ఇప్పటికే 1,000 కోట్ల రూపాయలు కేటాయించి వీళ్ళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నది కేంద్ర ప్రభుత్వం అనే దాన్ని నిరూపించడంలో భాగంగానే ఈ బడ్జెట్ లో కేటాయించినటువంటి కేటాయింపులందరికీ కూడా కేంద్ర